మర్చిపోవాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న నగ్న సత్యం ఏంటంటే, నేను మిమ్మల్ని లైన్కి తీసుకుని వస్తాను, జాగ్రత్తగా నాతో పాటు మీరు నడవండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. యేషవుని అమ్మి వేశారు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో తీబాకండి, నాకు చూడండి, 20 వెండి నాణాలకి అమ్మేశారు. అందుకే ఆ పేరు పెట్టాడు. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తుని మర్చిపోలేకపోయారంట. బాగా గమనించండి, ఏమి మర్చిపోలేదు, ఐగుప్తుని మర్చిపోలేదు. అమ్మా వినాలి, ఐగుప్తుని బానిసత్వంలో ఇటుకలు చేయిస్తూ ఫరో అనపడుతున్న రాజుగారి చక్రము కింద నలిగించబడుతున్న వీళ్ళు ఐగుప్తు బానిసపు బ్రతుకుని, దాసపు బ్రతుకుని వీళ్ళ నుంచి విడిపించడానికి దేవుడు మోషే ద్వారా నడిపిస్తా ఉంటే వీళ్ళు దాన్ని మర్చిపోలేకపోయారనట. లో సిస్టర్, బ్రదర్, ఏంటి కారణం? ఎందుకు మర్చిపోలేకపోయావు? ఎందుకు గుర్తుపెట్టుకున్నావు అంటే, ఐగుప్తులో కేకరకాయలు, దోసకాయలు అయ్యా అవి మేము మర్చిపోలేకపోతున్నాం అయ్యా అన్నారు. అంటే వీళ్ళు గుర్తుపెట్టుకుంది ఏమిటి అని అంటే, బానిసపు బ్రతుకు. అంటే నాకు ఆ పాపమే కావాలి, నాకు ఆ రోగమే కావాలి, ఆ దరిద్రత కావాలి, ఆ అంధకారమే కావాలని చెప్పి పాపాన్ని వాళ్ళు మర్చిపోలేకపోయారు. ఆదికాండం బైబిల్కి రండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5వ వచనం ధ్యానం చేసుకుందాం. 5వ వచనం చదవాలి. సంఖ్యాకాండం 5వ వచనం, 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను మాకు జ్ఞాపకం వస్తున్నాయి అయ్యా. స్తోత్రం చెప్పండి. మాకేం వస్తున్నాయి బ్రదర్? జ్ఞాపకం వస్తున్నాయి. ఐగుప్తు మేము మర్చిపోలేం. అక్కడ చూడాలి గట్టిగా. మోషే వీళ్ళని మన్నా పెడుతున్నాడు. మన్నా ఎవరు మన్నది? దేవదూతల మన్నా. అమ్మా, కొత్తిమీర గింజలాగా ఉంటుందంట మన్నా. కింద పడితే చక్కగా ఫ్రెష్ గా తింటున్నారు. వీళ్ళు అడిగితే దేవుడు మాంసం కూడా పెట్టాడు. మాంసం పెట్టినా బాగినాలు గమనించాలి. కొత్తిమీర గింజలాంటి మన్నా పెట్టినా, ఇవి రాజ్య భోజనాలు పెట్టినా, మేఘముతో నడిపిస్తున్నా, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినా అది పాత్ర మరవలేకపోతున్నారు. ఏమిటి? కేకరకాయలు, దోసకాయలు, దొండకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు. దాని వెనకాల మర్మం ఉంది బిడ్డ, తొందరపడి చెప్పట్లా. దాని వెనకాల మర్మం ఉంది. కేకరకాయలు ఏంది, దోసకాయలు ఏంది, కొత్తిమీర ఏంది, ఏంటి మరిచిపోలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు దేవుడు రక్షించుకోవటానికి నడిపిస్తూనే ఉన్నా కూడా వెనకది మర్చిపోలేకపోతున్నారు. ఆ కోట మరవలేకపోతున్నారు, ఆ సినిమాలు మరవలేకపోతున్నారు, ఆ డ్యాన్సులు మరవలేకపోతున్నారు, ఆ వెచ్చలి విడతను మరవలేకపోతున్నారు. దేవుని మందిరంలో ఉంటూ చప్పట్లు కొట్టు స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునికి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నా కూడా డ్యాన్స్ మరవలేకపోతున్నారు. అదిగో ఆ కోట సీస మరవలేకపోతున్నారు. అదిగో ఆ మొద్దు పదార్థం మరవలేకపోతున్నారు. అదిగో ఆ లోక బ్రతుకు మరవలేకపోతున్నారు. అదిగో ఆ అబద్ధాలు మరవలేకపోతున్నారు. ఇంకా నువ్వు మరవలేకపోతున్నావా? నిన్ను నడిపిస్తున్న నాయకుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు నిన్ను పట్టుకున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నావు. ఇతనికి ఎందుకు పెట్టాడు ఆ మాట అంటే, ఇతను మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడానికి బాధల కోసం ఆ పేరు పెడితే, మనము ఏది మర్చిపోవాల్సిందే. మనం ఏది గుర్తుపెట్టుకోవాల్సిందే? బాధలు గుర్తుపెట్టుకోవాలి. కన్నీటిలో నుంచి వచ్చానయ్యా, నన్ను త్రోసేసారయ్యా, గుంతలు పడేశారయ్యా, ఐగుప్తు వాళ్ళకి నన్ను అమ్మేశారయ్యా, అవి గుర్తుపెట్టుకున్నాడు యోసేపు. అయితే మనం అవి గుర్తుపెట్టుకోం. బాగినాలి. పాస్టర్ అలా అంటాడే, అయ్యో పాస్టర్ ఇలా మాట్లాడతాడే, అయ్యో ఆ అమ్మాయి నన్ను ఇలా అంటుంది, అయ్యో నన్ను ఈ అమ్మాయి ఎలా అంటుంది. మనం ఒకప్పుడు తాగినప్పుడు మొత్తుకు ఇలా తిరిగామే, ఒకప్పుడు పాపలలో లేడామే, వాళ్ళు చిందులెట్ట వేసామే. ఇవి గుర్తు పెట్టుకున్నారంట. అందుకే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మర్చిపోవాల్సింది అవి, నువ్వు గుర్తుంచుకోవాల్సింది నీ కన్నీళ్లను. ఆత్మీయ జీవితం ఎదగాలంటే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది, ఏ కుంట నుండి నువ్వు వచ్చితివో దాన్ని గుర్తు పెట్టుకో
అంటాడు దేవుడు. మట్టి నుండి తీయబడితివి, మట్టిని గుర్తుపెట్టుకో. అయితే ఈ ఇశ్రాయేలు గురించి సబ్జెక్ట్లో ఏం రాయబడుతుందంటే, కీకరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు మేము మర్చిపోలేకపోతున్నాం. ఉల్లిపాయలు దేనికయ్యా? మందు తాగుతామని నంచుకున్నాం బాబు ఐగుప్తులో, అందుకే ఉల్లిపాయ మరవలే. ఓసి పిచ్చి మొహం మాడా, నువ్వు ఉల్లిపాయనికే మరవలేదా? మరవలేదు. కాకరకాయని మరవలేదా? మరవలేదు. నాకు అయ్యే గుర్తుకొస్తున్నాయి. దేవుడు నడిపిస్తున్నా కూడా, ప్రార్థనలో నువ్వు వెళ్తూనే ఉన్నా కూడా, బైబిల్ పట్టుకుంటూనే ఉన్నా కూడా నువ్వు అవి మర్చిపోలేదా? మరవను. ఒక నిమిషం ఆగండి. ఒక భక్తుడిని చూస్తే మర్చిపోలేదు కదా, ఒక అమ్మాయిని చూపిస్తా ఈ రాత్రి, ఆమె కూడా మరవలేదు. ఆమె ఎందుకు మరవలేదు నీకు బైబిల్ కథనంలో అర్థమైపోతుంది. ఈ రోజు దేవుడు యేసేపు గారు కొడుకు పెట్టుకున్న పేరేమి తెలుసా? మనిషి. అంటే మరచుట. నా బాధలన్నీ మర్చిపోవటానికి రే నీకు ఈ పేరు పెడుతున్నానంటే, కొంతమంది దేవుడు దాటిస్తున్నా, నడిపిస్తున్నా, కొన్ని మర్చిపోలేకపోతున్నారు. ఏమిటి ఆ అమ్మ? ఎవరు? ఎక్కడుంది? రండి ఆదికాండం 19వ అధ్యాయం ధ్యానం చేద్దాం. ఒక్కసారి 2 చేతులు ఎత్తండమ్మా. ఓ పెద్దక్క 2 చేతులు ఎత్తు. ఓ చిన్న తమ్ముడా 2 చేతులు ఎత్తు. ఆమేన్. 19వ అధ్యాయము 26వ వచనం చదవాలి. 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య ఆ వెనుక నుండి తిరిగి చూసి, వెనుక నుండి చూసి ఉప్పు స్తంభమాయను. అమ్మా 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 ఒక్కసారి నాకెళ్ళి చూడు చెల్లి. వెనక నుండి తిరిగి ఉప్పు స్తంభమాయను. వెనక నుండి నడిపిస్తాడు నాదే. పాటనా? ముందు చూస్తున్నావా వెనక చూస్తున్నావా? కొందరండి వెనక చూస్తుంటారండి, వెనకే చూస్తుంటారు. నువ్వు ఎంత చేయబట్టుకున్నా, దేవదూతలు చెప్పారు, లోతు అంటే ఎవరంటే అబ్రాహాం గారి అన్నగారి కొడుకు. జాగ్రత్తగా వినాలి, బాగా గమనించాలి. వీళ్ళ ఫ్యామిలీని రక్షించుకోవాలని ఈ దేశమునకు దేవదూతలు వచ్చేసారు. లోపలికి ఎంటర్ అయిపోయి వాళ్ళకి చెబుతున్నాడు దేవదూతలు ఇద్దరు. ఏం చెప్తున్నారు తెలుసా? లోతు భార్య, లోతు పిల్లలారా నా మాట వినండి. మిమ్మల్ని మేము పట్టుకొని నడిపిస్తున్నాం, వెనక్కి మాత్రం చూడబాకండి. ఎందుకంటే ఈ దేశం అంతా కూడా అగ్ని చేత. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. మీలో ఎవరైనా నిద్రపోతే లేపండి మధ్యలో. ఎందుకంట కునికేస్తున్నారు, రాత్రులని కునికేస్తున్నారు. టైం తిప్పు కడితే 9:20 కూడా కాల. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అమ్మే జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో నిద్రపోతులు, తిండిపోతులు, త్రాగుపోతులు, తిరుగుపోతులు, తిట్టుపోతులు పరలోక రాజ్యానికి వారసులు గారు. నా మాట మంటే ఆ మాట కాదు, దేవుని మాట అది. ప్రైజ్ ఎలా? తిండిపోతులు, నిద్రపోతులు, త్రాగుపోతులు, తిట్టుపోతులు, చెప్పాలి, తిరుగుపోతులు పరలోక రాజ్యానికి వారసులు గారు. దేవుని సన్నిధి నుండి కునుకుబాటు వేస్తున్నాడు. నిద్రపోతాదనం అది. మళ్ళీ టీవీ చూసేప్పుడు నిద్ర రాదు, మొగల దగ్గర నిద్ర రాదు, కార్తీక దీపం నిద్ర రాదు, పక్కలతో మాట్లాడు నిద్ర రాదు, ఫోన్లో నిద్ర రాదు, అతను 12 గంటలు తిరుగుతుండే తెయ్యలాగా నిద్ర రాదు ఈ పిల్లకి. స్తోత్రం చెప్పండి. చర్చిలో వాక్యం అనగానే ముందుకు పడుతుంటారు ఒక్కొక్కళ్ళు. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, వాక్యంలో ఉన్న మైక్ సరిగ్గా మీకు సహకరించట్లా. అయినా ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. ఎక్కడున్నో దేవదూతలు పట్టుకుంటున్నారు లోతు భార్యని. అమ్మా ఇది సొదొమ గొమొర్రా పట్టణాలమ్మా. అగ్ని చేత రగిలించబోతున్నాం మేము. ఇది మామూలు పట్టణం కాదు. ఈ పట్టణంలో పురుషులు స్త్రీలు పాపములో మునిగిపోతే ఆ ధూపము ఆకాశం దేవునికి కనబడిందమ్మా. అంత ఘోరమైన పొగ పట్టిందమ్మా ఆకాశానికి. మీ పాపము పొగలాగా వెళ్ళిపోయిందమ్మా. అయితే మేము దిగి వచ్చాం, మేము పట్టుకుంటున్నాం. నువ్వు వెనక చూడబాకండి. వెనక చూసావా ఉప్పు స్తంభాలు అయిపోతారు జాగ్రత్త. వెనక చూసావా ఉప్పు స్తంభాలు అయిపోతారు జాగ్రత్త అని చెప్పి దేవుడు దేవదూతలను పంపించిన దేవదూతలు లోతు భార్యని, లోతు పిల్లల్ని పట్టుకుని నడిపిస్తూ ఉంటే మనం ఎటు చూడాలి? ముందు చూడాలి. అమ్మో చెల్లెక్క ఎటు చూడాలి?
ముందు చూడాలి. లోతెడు చూస్తున్నాడు, ముందు. భార్యడు చూస్తుంది, ముందు. పిల్లడు చూస్తున్నారు, ముందు. కానీ వీళ్ళు ముందు చూడట్లేదు. వీళ్ళు నలుగురు వస్తున్నారు, కానీ వెనకాల గుర్తుకొస్తుంది, మర్చిపోలేకపోతుంది. అయ్యో, సొదొమ గొమొర్రా పట్టణాలలో తలుపులు వేసుకుని పాపాలు చేస్తారే, ఇంత కమ్మటి వ్యభిచారం, ఈ కమ్మటి వాసన, ఈ కమ్మటి పాపము, అయ్యో నేను ఎలా వదిలిరా. చూసావా, మందు వాసన తగిలితే మందుడికి పిచ్చి లేచుద్ది, కామ వాసన తగిలితే కామ పిచ్చిది. ఈ కామ పిచ్చి వెనక వాసన వచ్చేస్తూనే ఉంది, వదలలేకపోతుంది. ఈ రోజు కొందరిని వదలని పాపాలున్నాయి. స్తోత్రం చెప్పండి. కొందరిని వదలని అవి లాగుతున్నాయి నిన్ను. నువ్వు ఎక్కడ ఉన్నా, చర్చిలో ఉన్నా, బలిపీఠం మీద ఉన్నా, పక్కన ఉన్నా, వదలట్లే, లాగుతుంది. వాడు గేలమ వేశాడు, నిన్ను లాగుతున్నాడు. వాడికి తెలుసు నీ గేలం ఏంటో, వాడికి తెలుసు నువ్వు దేనికి లోపడిపోతున్నావు. కమ్ అని అట్ట వేసి లాగుతున్నాడు. మీకు డౌట్ వస్తుందా? చదువు నాయన బైబిల్ గ్రంథంలో నుంచి హబక్కూకు 1:15 పట్టుకో. హబక్కూకు 1:15 వచ్చిన త్వరగా అమ్మ. హబక్కూకు రాసిన గ్రంథం 1:15 వచ్చిన తీయాలి. ఎంతసేపా? అమ్మ ఏం వేశాడు? అక్క నాకెళ్ళి చూడాలి. అమ్మ ఏం వేశాడు? చేపకి ఏం వేస్తావు? చేపకి ఏం పెడతావు? ఎర్ర. గేలము వేయటానికి గేలానికి ఎర్ర పెట్టి వదులుతున్నాడు నెలల్లో. పడుతున్నాడు సాతానుగాడు నీ ఇంట్లో. నిన్నే జాగ్రత్త. వాడు గేలము వేసి గుచ్చి లాగి ఉన్నాడు. నువ్వు తగులుకొని పైకి వచ్చితివి. సబ్జెక్ట్ అదే, నువ్వు తగులుకొని పైకి వచ్చితివి. ఇప్పుడు వాడు జ్ఞానం ఎవరికేసాడు అనంటే చెప్పాలి. ఎవరికేసాడమ్మా? అక్క ఎవరికేసాడు? రెస్పాన్స్ ఇవ్వండి. ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా. ఎవరికేసాడు? కొంతమందికి వేసాడండి జ్ఞానం. సెల్ ఫోన్లో వేసాడు జ్ఞానం. పొద్దు లెగిస్తే ఈ రోజులో సెల్ ఫోన్ పిచ్చి నలుగురింట్లో ఉంటే నలుగురికి ఆండ్రాయిడ్ సెట్లు నలుగురికి ఉంటాయి. ఆ మధ్యన ఒకటి దగ్గర నేను టీ తాగుతా ఉంటే సెల్ ఫోన్ చూస్తా ఉన్నాడు. అమ్మ జాగ్రత్తగా, సెల్ ఫోన్ చూస్తా ఉంటే సెల్ ఎంతరా అన్న? 70,000 అన్న. ఎంత? 70,000. నాకు భయం వేసింది. అన్నో ఇది యాపిల్ అన్న, 70,000 అన్న అన్నాడు. అరే, మీ అమ్మ బోండాలు రోడ్డు మీద వేస్తుంది, మీ అమ్మ బోండాలు రోడ్డు మీద, మీ నాన్న రోడ్డు మీద బోండాలు వేస్తున్నాడు, పిలుచుకుని అల్లా కొట్టు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. 70,000 రూపాయల సెల్లు నీకు కావాలంటాను. నాది 70, మన్నది 1,00,000. నాది 70, మన్నది 1,00,000. మీ అమ్మది ఎంత అన్నా? 50. మీ నాన్న ఎంత అన్నా? 60. చూసారా ఎంతమ్మా? సెల్ ఫోన్లు అంటమ్మా. కూటికి రోడ్డు మీద బోండాలు వేసుకున్న పిల్లలు 70. నాకు కనపడినప్పుడు అంటారు, అన్న వ్యాపారం బాగుంటుంది అన్న, ప్రార్థన చేయన్నా. మరి ఎంత ప్రార్థన చేసిన వ్యాపారం డెవలప్ కాదు. ఎందుకో తెలుసా? నీ పిల్లలు సెల్ ఫోన్ దగ్గర ఉన్నారు, నువ్వు సెల్ ఫోన్ దగ్గర. ఎప్పుడు ఇదే. ఇక అన్నం తినేలేదు, కూర వండుకునేది లేదు, భార్య భర్తలు మాట్లాడుకునేది కూడా లేదు, కాలేజీలకు పోయేది లేదు, పాపంలో మునిగిపోతున్నారు. ఇది ఒక గేలం. ఈ గేలం కొంతమంది ఈ సెల్లులో గేలం కూడా పడింది, పాపంలో గేలం. ఎవడెవడో ఉంటాడు, ఎఫ్ఐఆర్ అక్కడ ఉంటాడు. నైట్ 10 గంటలకు ఫోన్ చేస్తాడు వాడు, దరిద్రుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 10 గంటలకు ఫోన్ చేస్తాడు. ఈ పిల్లని తీసి ఎవరికి కనపడకూడదు ఈ సెల్లు. స్తోత్రం చెప్పండి. జాకెట్ లోపల పెట్టింది, పచ్చిగా చెప్తున్నా పెట్టి అది ఇంకొద్దున ఎత్తది ఈ పిల్ల. ఎందుకు ఎత్తితే అడుగుతారు, ఇంట్లో అడుగుతారు ఎక్కడ ఏం మాట్లాడుతున్నావని. అటు బజార్ దాటి ఈ బజార్ దాటి అమ్ములకు పోయి అర్రబాకు చేస్తున్నా అంటుంది. ఎందుకు? పాపం పడిపోయావు, నువ్వు ఒక వల్ల పడ్డావు. నీ వల్ల ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. బైబిల్ సెలవిస్తున్న మాట, లోతు భార్య వెనక్కి చూస్తున్న కారణం, నువ్వు వెనక్కి చూడడానికి కారణం సెల్లే అని అనుకుంటున్నావు. పడిపోయావు. ఈ రోజుల్లో పడిన వాడు ఎవడు లేడు. తల్లికి పుట్టిన వాడు ఎవడైనా సరే, భూమి మీద పుట్టిన మనుషుడు ఎవడైనా సరే పడవలసిందే. పడని వాడు ఎవరంటే దేవుని భక్తుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి ప్రైజ్ ది లార్డ్. మొన్న మధ్యన వాక్యం చెప్పా. ఆ ఊరి పేరేంది రవ్య? మనం పోయిన ఆ ఊరి పేరేంది?
కుప్పల వాళ్ళు వాక్యం చేస్తుంటే ఆడపిల్లందరూ నాకెళ్ళి చూస్తున్నారు. ఆ కామచ్చి అంటుంది, అయ్యా ఏం చెప్పావయ్యా వాక్యం అంటుంది. ఏం చెప్పానమ్మా అన్న. నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పినవయ్యా, ఒక్కో దానికి గుచ్చుకుందయ్యా అంటుంది. దేవునికి స్తోత్రం. అంటే అంత గుచ్చుకుందా అంటే, అయ్యా భయంకరంగా గుచ్చుకున్నాయి. ఎవరు కదలలేకపోయారు. మస్ట్ రోజు ఫోన్ వచ్చింది, 10 గంట 12 అయినా సరే ఆ పాస్టర్ గారిని మళ్ళా మనం పిలిపియాలి, నిజాలు చెప్పాడు అన్నాడు. ఎందుకు చెప్పాడు? నిజాలే చెప్పా. రోజు ఈ రోజున పాపంలో పడిపోవడానికి కారణం నీ దగ్గర ఉన్న సెల్లే. ప్రపంచం చెప్పిస్తుంది సెక్స్ కావాలా, సెక్స్ దాంట్లోనే ఉంటదమ్మా. ఎందుకు? బైబిల్ బలిపెట్టిన దగ్గర నిలబడి చెప్తున్నా, సెక్స్ దీంట్లోనే, పరిశుద్ధత దీంట్లోనే, లోకము దీంట్లోనే, చికెన్ కూర దీంట్లోనే, జల్లెట్టేసుకోవాలి దీంట్లోనే. నిన్ను పడేసింది వాళ్ళలో ఎక్కడంటే ఇంట్లోనే పడేసింది. దుప్పటి కప్పుకొని చూసి నీ సెల్లు ఈ లోకంలోకి వెళ్ళిపోయావు. 2 చేతులు ఎత్తండి, స్తోత్రం స్తోత్రం అండి. కనీసం ఎవడు ఎలా కొట్టి ఈ టైంలో స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనీసం అండి మొగుడికి అన్నం పెట్టేది కూడా మర్చిపోయారండి ఈ ఆడోళ్ళు. స్తోత్రం చెప్పండి. మొగుడికి అన్న చెప్పచ్చిగా చెప్తున్నా, మొగుడికి అంటే భర్తకి అన్నం పెట్టేది కూడా మర్చిపోయారండి ఈ ఆడోళ్ళు. ఏమండి భర్త కూడా భార్యని మర్చిపోయాడు, ఆఫీసులో ఉండిపోయాడండి. రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ వచ్చాడు ఒకడు మధ్యన. కారణం పడేసింది, వెనక్కి పడేసింది నిన్ను. అదిగో తన భార్య వస్తుంది, అతనంటుంది, ఎక్కడికమ్మా? దేవదూతల పక్కన ఉన్నారయ్యా, నేను వెనక చూడకూడదండి. పిచ్చి మొహం దానా, ఇంత టేస్టీగా ఉంటుంది, ఇంత రుచిగా ఉంటుంది, ఇంత లోకం, ఇంత ఆత్మీయత బయట ఉందమ్మా, రామ్మ ఒక్కసారి వెనక చూంటే అక్కడ రాయబడింది, బైబిల్ సెలవిస్తుంది, తాను వెనకకు చూసి ఉప్పు స్తంభం ఆయను. ఉప్పు స్తంభం వెనకే ఉంది. ఆ యొక్క చిత్రపటములో ఈజిప్ట్ ప్రక్కన ఉన్న సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరికి మీరు వెళ్తే ఆ అమ్మాయి ఇట్టాగే కనపడదు, ఇట్లా చేయి ఉంటుంది, ఇటు చూస్తూ ఉంటుంది. ఉప్పు స్తంభం అయిపోయి ఉంది. ఆ అమ్మని చూసి తెలుసుకొస్తుంది తెలుసా, దేవుడి సన్నిధికి వస్తా కూడా, బైబిల్ పట్టుకుంటా కూడా, ప్రభు నమ్ముకుంటా కూడా వెనక్కి చూస్తున్నావా? అయితే నీ పేరు ఒక పేరు పెట్టాలి. నీకు ఒక పేరు పెడితే బాగుంటుంది. ఆ పేరు ఏమిటంటే లోతు భార్య. ఏం పేరమ్మా? మాట్లాడాలి గట్టిగా, స్వరం పెంచండి అమ్మా, స్వరం పెంచండి. మేకలు కాసేవాడిని వాళ్ళు సెల్లు వదలట. మేకలు కాస్తూ కూడా వాడు బండ మీద కూర్చొని పాము వెనక నుంచి పోతుంటే, నేను ప్రార్థన చేసుకుని వస్తున్నా, పాము వెనక నుంచి పోతుంటే కూడా గొర్రెడ్డి పోతున్న వాడికి తెలియట్లా. మేకలు కాసుకున్నాడు పొలంలో కూడా, పుల్లు సెల్లు పనుల్లో పడిపోయాడు. ఎంత పాపంరా అయ్యా. అమ్మలారా అయ్యలారా, నువ్వు ఎన్న పడేసిందిరా, నిన్ను ఎక్కడ పడేసిందిరా? తెలియగలట సాతానుగాడు, నిన్ను అమ్మను మోసం చేశాడు. బైబిల్ గ్రంథంలోకి రండి, బైబిల్ గ్రంథంలోకి రండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము చదవండి. 2 కొరింథియన్స్ 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3 సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరుచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. 2 చేతులు ఎత్తండి అమ్మా. వింటున్నావా ఈ మాట? క్రీస్తు యొక్క పవిత్రతలో నుండి, పరిశుద్ధతలో నుండి, ప్రార్థనలో నుండి నిన్ను పడేస్తుంది మోసం చేయవాడు. ఎవడు? వాడి పేరేంటి చెప్పాలి? వాడి పేరేంటి చెప్పాలి? వాడి పేరేంటి? సాతాన్. అవ్వమ్మని మోసపరిచినట్టే మిమ్మల్ని మోసపరుస్తున్నాడు. నేను ముగింపు తీసుకుని వస్తున్నా, ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను ఈ రాత్రి. 2 చేతులు ఎత్తండి గట్టిగా, 2 చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. అందుకని మనిషి అనే మాటకి అర్థం ఏంటంటే మరచుట. అమ్మ ఇప్పుడు ఏం మర్చిపోవాలి చెప్పండి అమ్మా? అమ్మ నక్కలు చూడండి, నా యొక్క అట్టే చూస్తుంది. 2 అమ్మ నక్కలు చూడు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. నేను ఆ మధ్యన వాక్యం చెబుతా ఉన్నా, మంచి ఉద్యోగంగా వాక్యం చెబుతున్నా. ఆమెకి మధ్యలో ఏం గుర్తుకొచ్చిందో, పుల్ల తీసుకొని ఆదివారం పూట మాంసం ఉంటుంది కదా పళ్ళల్లో, అది తీసుకుని మళ్ళీ తింటది. హల్లెలూయా. అమ్మ వీళ్ళేం మర్చిపోలేదు, మాంసం పళ్ళల్లో ఉన్నది కూడా మర్చిపోవాలి. ఇప్పుడు వాక్యం జాగ్రత్తగా స్తోత్రం చెప్పండి కొంచెం.
ఆదికాండంలో 19వ అధ్యాయంలో మనం చూడగలిగితే వాళ్ళు మరచిపోలేకపోయారు. ఏమి మర్చిపోలేకపోయారు అంటే వెనక ఉన్న పరిస్థితిని మర్చిపోలేకపోయారు. మనం మర్చిపోవాల్సింది ఏమిటి అని అంటే పాపాన్ని. చెప్పండి గట్టిగా, ఏం మర్చిపోవాలి? పాపాన్ని, అంధకారాన్ని, లోకాన్ని, చీకటిని మర్చిపోవాలి. మర్చిపోతే పరిశుద్ధత అయినది నీ మీదకి వచ్చును గాక. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. చదవండి త్వరగా, చదవండి అయ్యా. మొదటి పేతురు 2:1. ప్రభువు దయ్యాలుడని, పెద్ద చదువుతాముడా, ప్రభు దయ్యాలుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని రుచి చూసిన వాడు పడిపోడు. చెప్పండి గట్టిగా, చేతులు పక్కన చేపట్టుకోండి. నువ్వు దేవుని రుచి చూస్తే పడిపోవు అనండి. చేపట్టుకోండి అనండి. దేవుని రుచి చూస్తే పడిపోవు. ఆమె రుచి చూడలేకపోయింది. దేవదూతలు నడిచింది కానీ ఆమె వెనకే రుచి చూసింది, అందుకే వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దేవుడు రుచి చూద్దాం, కనికరం రుచి చూద్దాం, దయ్యాలతో రుచి చూద్దాం, ప్రేమ రుచి చూద్దాం, పవిత్రత రుచి చూద్దాం, అభిషేక రుచి చూద్దాం. మనం పడిపోము. పక్క వాళ్ళు చెప్పండి, మనం పడిపోము. చేతుల పైకి చెప్పండి, మనం పడిపోము, మనం పడిపోము. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? రుచి ఏమి చూడాలి? విశ్వాసమును, ప్రేమను, ఆప్యాయత, అభిషేక రుచి చూసిన వాళ్ళు పడిపోడు. ఇప్పుడు ఏమి రుచి చూసింది? లోకాన్ని రుచి చూసింది, అందుకే లోకంలోకి వెళ్ళిపోయింది. అందుకే వాటిని మనం మర్చిపోవాలి. గుర్తుపెట్టుకో, దేవుడిని మర్చిపోతున్నారు కొంత లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 32వ అధ్యాయం 18వ వచనం. మరొకరు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. చదువు నాయన, ఎబ్రీ 10:30 చదవండి ఒకసారి. మాయ్ పాపా బాబు, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. 2 చేతులు ఎత్తండి, ఆమేన్. చూడండి, దేవుని మందిరానికి వస్తున్నాం మనము. అమ్మా నాకే చూడాలి, వస్తున్నాం మనము. వెనక్కి చూస్తే దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. అవునా కదా? నువ్వు పైన పట్టారం, లోన లొట్టారం, ఇంట్లో ఈగల మోత, బయట పలకల మోత. దేవుని ఆత్మ అంటుంది, వెనక్కి చూస్తే నా ఆత్మ నీకు సంతోషము, నీ యందు నాకు సంతోషము ఉండదు. నాకు చూడాలి. చాలా మంది, ఇందాక అయ్యగారు చెప్పాడు, స్తంభం మీద నిలబడిన వాడు, పునాది మీద నిలబడిన వాడు పడిపోడు అంటున్నాడు కదా. జాగ్రత్తగా వినాలి. కొందరు వ్యర్థమైన పునాదుల మీద ఉన్నారు. ఏమి పునాదులు? స్వస్థత పునాది అని ఒకళ్ళు. వినండి, మీకు అర్థమవుతుంది. కొందరు వేరే పునాదులు ఉన్నాయి, అది లోక సంబంధమైన పునాదులు. వాటి మీద నువ్వు పడిపోతే, నిలబడితే పడిపోతావు. అసలు స్థిరమైన పునాది ఒకటి ఉంది, అది విశ్వాసం, అది క్రీస్తు అనే బండ, అది వాక్యం అనే బండ, అది ఉపదేశం అనే బండ. దాని మీద నువ్వు కట్టుకుంటే నిన్ను కదలనీయుడు దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. నిన్ను కదలని వాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమునైనా విసర్జించేదేవి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. హల్లెలూయా. చూడండి, గమనించండి, దేవుణ్ణి మర్చిపోయారంట కొంతమంది. హల్లెలూయా. అమ్మా, ఏమి మర్చిపోయారు? ఎవరిని మర్చిపోయారు? మొన్న మధ్యన ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, బాగా వినాలి. అన్నయ్య నాకు ఇప్పుడు దేవుడు గుర్తు రావట్లేదు అన్నయ్య అన్నాడు. గుర్తురాదు నీకు గుర్తురాదు. మీ ఆవిడ హాస్పిటల్లో ఉంటే నీకు దేవుడు గుర్తుకొస్తాడు, నాకు తెలుసు. మీ పిల్లలు హాస్పిటల్లో ఉంటే మీకు దేవుడు గుర్తుకొస్తాడు. ఇప్పుడు గుర్తురాడు మీకు. ఇప్పుడు నీకు గుర్తొచ్చింది ఏంటంటే మనీ.
పచ్చకాయతలు కళ్ళ కనపడుతుంటే నీకు గుర్తుకొచ్చేది ఏంటి? డబ్బులు కదా అమ్మా. ఏం గుర్తుకొస్తున్నాయి మీకు? బ్యాంకులో ఎంత బంగారం ఉంది, బ్యాంకులో ఎన్ని కాగితాలు ఉన్నాయి, డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది వడ్డీకి ఇచ్చాను, ఎన్ని కాగితాలు నా దగ్గర ప్రామిసరీ కాగితాలు ఉన్నాయి, వాడు ఎంత వడ్డీ ఇస్తాడు, వీడు ఎంత వడ్డీ ఇస్తాడు అని గుర్తుకొచ్చేది. దేవుడు గుర్తు రావట్లేదంట. దేవుడిని వాళ్ళు మర్చిపోయారంట. దేవుడు వాళ్ళు మర్చిపోయారంట. శరీర ఆశలు, శరీర స్వభావాలు, లోకంలోకి వెళ్ళిపోతే డబ్బే కనపడుతుంది కొంతమందికి. కొంతమందికి డబ్బు కనపడుతుంది. కొంతమంది ఎప్పుడు లెగిస్తే వాళ్ళకి కనపడేది అందం. ఏం చెప్పండి గట్టిగా? అందం. ఎక్కడ చూసినా అందమే కనపడుతుంది. నేను ఎంత టాయిలెట్ అవ్వాలి, నేను ఎన్ని క్రీములు రాయాలి, నాకు చేతికు నా తల మీదకున్న దీన్ని ఏమంటారో తెలియదు కానీ ఐబ్రోస్ ఎలా చేయించుకోవాలి, మంచి మంచి చెప్పులు ఎట్ట వేసుకోవాలి, అందరికంటే నేను గొప్పగా ఎలా ఉండాలి, ఇవి కనపడుతున్నాయి. దేవుడు కనపడట్లేదు నీకు. నాకు తెలుసు దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్న మాట ఏం తెలుసా? మీరు మర్చిపోయారు. నీకు కనపడేది ఏంటంటే లోకం కనపడుతుంది. లోకంలో ఉన్నదంతయు శరీర ఆశలు. యోహాను పత్రికలో ప్రభు చెబుతున్న తీయదు లోకంలో ఉన్నది శరీర ఆశలు, తర్వాత నేత్రాశలు, తర్వాత జీవపు డంబాలు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలబడలేరండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని మరచిపోయావు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మరచిపోయావు. మందిరానికి వస్తున్నావు. ఇప్పుడు నేను ఏ బంగారం కొనాలి, ఇప్పుడు నేను ఏ ఇల్లు కట్టాలి, ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉండాలి, స్థితిని, బంగారాన్ని, ఇల్లుని చూసావు. జీవాధిపతిని నువ్వు మర్చిపోయావు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి గట్టిగా. మర్చిపోయావు. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం ప్రార్థన చేసుకున్న ఈ మాట చదివి. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు ఎన్నో తిమోతి, మొదటి తిమోతి, రెండో తిమోతి, అదిగో మొదటి తిమోతి అంట 6వ అధ్యాయము 9వ వచనం. ఆగండి. మొన్న ఆ మధ్యన పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. ఏనండి అమ్మా నాకు హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ అమ్మాయి అంటుంది, వాళ్ళ భార్య అంటుందంట, అయ్యా మన చీటీలు ఇక్కడే వేద్దాం అంటుందంట. చీటీలు ఏడేద్దాం? చర్చిలోనే వేపిద్దాం అంటుందంట. చర్చిలో చీటీలు వేపిస్తుందంట. అమ్మాయి నువ్వు 50,000 తీసుకురా, 10 మంది కలుద్దాం, ఒకళ్ళకి ఇద్దాం. చీటీ గ్రూప్ ఎక్కడ కలుపుతుంది? చర్చిలో. ఆ పాస్ట్ అయ్యా నాతో అంటున్నాడు, అయ్యా నా భార్యకు పట్టింది అయ్యా ఒకటి. ఏం పట్టింది నీ భార్యకి? డబ్బు పిచ్చి. ఏం పట్టింది? నాకెళ్ళి చూడాలి గట్టిగా. ఏం పట్టింది? డబ్బు పిచ్చి. అందరు పిలిచి చర్చి దగ్గర కూర్చోబెట్టి చీటీలు అయిపోతుందంట. కొందరు చర్చిలో చీటీ వ్యాపారం, డబ్బు వ్యాపారం. వీళ్ళు దేవుని పెట్టలా, దెయ్యం పెట్టలా, అర్థం కావట్లా. డబ్బు అండి, డబ్బు. నేను చెప్పాను ఈ రిఫరెన్స్ మీ ఆవిడకు చూపించన్న. ఏ రిఫరెన్స్ చెప్పు అన్నాడు. ఇప్పుడు చదువుతున్నారు, జాగ్రత్తగానండి. ధనవంతులకు అపేక్షించువారు ఏంటయ్యా? శోధనలు ఎందుకు వస్తాయి? డబ్బు ఉంటే వస్తాయి శోధనలు. మీ అల్లుడు వచ్చి అంటాడు, మామయ్య డబ్బులున్నాయి, లచ్చి మామయ్య వడ్డీతో ఇస్తానంటాడు. మీకు కనపడ్డు, అల్లుడు కనపడ్డు. స్తోత్రం చెప్పండి. శోధన వచ్చిందా లేదా? గుర్తొచ్చింది. నానా నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న, నువ్వు నాకు ఏమీ లేదు నాన్న. ఇప్పుడు ఇంట్లో అన్ని ఉన్నాయి కదా, ఒక 10,000 నాన్న. శోధన వచ్చింది. కూతురు శోధన, కొడుకు శోధన, అల్లుడు శోధన, భార్య శోధన, పిల్లల శోధన. డబ్బు ఉంటే శోధన. గుర్తుపెట్టుకో, ఏ రప్పు లేదు నా దగ్గర, అందుకే ఏ హ్యాపీ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. శోధనలు పడుదురు. తర్వాత ఉరి అమ్మా ఏనో డబ్బు లేకపోతే ఉరి తాడు ఎక్కడో లేదు, నీ ఇంట్లో ఫ్యాన్కి పెట్టేస్తాం, పెట్టి ఉంటాం. ఎందుకంటే డబ్బు అంతా పోయిన తర్వాత, వ్యర్థమైపోయిన తర్వాత ఉర్రే గతి. చాలా మంది డబ్బు కోసం ఉరి తాడుని కొట్టుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. ఉరిలోను, తర్వాత అవివేక యుక్తములోను, హానికరమైన అనేక దురాశలు పడుతు. తర్వాత అట్టి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచి వేయును. రెండు చేతులు ఎత్తండి గట్టిగా. మన మాటలు మీకు అర్థమవుతున్నాయా? మంచి విలువైన మాట చెప్పి రాత్రి. ప్రైజ్ ది లార్డ్.
డబ్బు పిచ్చి ఎంతమందికి ఉందో చేతులు పైకి ఎత్తండి, హల్లెలూయా అనండి. చూసారా ఉదయం అయితే డబ్బు కావాలి పాస్టర్ అంటారేమో. డబ్బు దేనికమ్మా? ఎంతవరకు అంతవరకే. డబ్బు 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 ప్రార్థన చేసే గుండె లబ్ డబ్బు కొట్టుకోవట్లేదు వచ్చిన నాని. ఇప్పుడు గుండె ఎట్ట కొట్టి చెప్పంటావా? డబ్బు డబ్బు డబ్బు. ఒరే నా పిచ్చోడా, నా తమ్ముడా, డబ్బు నిన్ను కమ్ము చేసిందిరా, నీ కళ్ళకి బయలు గమ్మినిరా నాయనా. హాస్పిటల్లో డబ్బులు పెట్టాను నాయన, నాకు తెలుసు చెప్తున్నా. డబ్బు పిచ్చి యేసు నామములో పోవును కాక. ఓకే, అర్థమైందా? లోకములో ఉన్నది ఏంటంటే చెప్పండి, ధనాపేక్ష. ఏంటిదే ఉంది? అపేక్ష. ఇది నిన్ను ముంచేస్తుంది, విశ్వాసం నుంచి తొలగిస్తుంది, లోకం తొలగిస్తుంది. దేవుడు ఈ రోజున నేను ముగింపుకు తీసుకుని వస్తున్నాను, ప్రార్థన చేస్తాను మీ అందరికీ. జాగ్రత్తగానండి. ఈ రోజున స్త్రీ పిచ్చితో ఒకడేమో పాపంలో పడిపోయాడు, డబ్బు పిచ్చితో డబ్బుకి వెళ్ళిపోయాడు. ఒకడేమో బంగారం పిచ్చితో బంగారం వెళ్ళిపోయారు, ఒకరేమో అన్నం పిచ్చితో అన్నానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడి పిచ్చి ఎవరు కావాలి? దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చప్పట్లు కొట్టు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇగో స్త్రీ పిచ్చితో ఉంటే 2 సంబంధాలు ఇంట్లో ఉన్నాయి. ఒక అమ్మాయి ప్రార్థన చెప్పుకుంటుంది, అయ్యా నా భర్తకు కూడా పట్టిందయ్యా, ఇప్పుడు నన్ను బయటికి తింటేశాడు, ఎక్కడికి పోవాలంటుంది. అది అంట స్త్రీ పిచ్చి పడితే ఉంది భర్తకి. ఒక డబ్బు పిచ్చి పట్టి ఇంట్లో భార్య వదిలేశాడు, ఇంకొకటికేమో అన్నం పిచ్చి పడేసి అన్నం కోసం వెళ్ళిపోయారు. లోకంలో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రభు అంటున్నాడు, నీ పేరు మనిషి, ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతుకుదువు గాక. స్తోత్రం, చెప్పండి గట్టిగా స్తోత్రం. ఆ తరువాత యేసేపు ఎవరు పుట్టాడు తెలుసా? ఎఫ్రాయిము పుట్టాడు. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి కలుగును గాక. ఎఫ్రాయిం అంటే అర్థం చెప్పండి, ఎఫ్రాయిం అంటే చెప్పండి. ఈ బాధలన్నీ మర్చిపోతే నెక్స్ట్ పుట్టేవాడి పేరే అభివృద్ధి. ఏం పేరు? అభివృద్ధి. ఆ అభివృద్ధి పేరే ఎఫ్రాయిం. దేవుని చిత్తమైతే ఈసారి కూటమి పెట్టుకుంటే వివరంగా చెబుతాను. దేవుడు మనల్ని దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటలు, నీ హృదయాన్ని నా హృదయాన్ని తాకిన మాటలు మోకరించండి అక్కడే. దేవారి బాబా శంకర ఈ కుటుంబంలో మద్యం నుంచి విడిపించాడని, అద్భుతమైన కార్యం చేశాడని, మరిచిపోవాల్సింది ఎఫ్రాయిం బ్రతుకు, మర్చిపోవాల్సింది మనిషి. యేసేపు తన బాధలన్నీ మర్చిపోయాడు, అవి గుర్తుపెట్టుకుంటున్నాడు. మనం ఏమి మర్చిపోతున్నాం? దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నాం. గుంటల్లో నుండి, కష్టాల్లో నుండి, సమస్యల నుండి, శోధల నుండి